ఏంటి వీళ్ళని ఎత్తుకొని అక్కడి వరకు వెళ్ళాలా? ఛాన్సే లేదు. వీళ్ళని జీవితాంతం మోస్తుంది చాలదా, ఎక్కడ కూడా మొయ్యాలా? మీరు మొయ్యకపోతే మేము మోస్తాంలేండి. ఓకే ఓకే ఓకే, మీరు గొడవలు పడ్డానికి కాదు, ఈ కాంపిటీషన్ జస్ట్ ఫన్ కోసమే. నా కోసం చేయండి. ఎవరు గెలిస్తే వాళ్ళకి డెఫినెట్గా మంచి గిఫ్ట్ ఇస్తాను. రే, ఈ పోటీలో నేను పార్టిసిపేట్ చేయట్లేదురా. అదేంట్రా? అంటే ప్రాక్టికల్గా కొన్ని వర్కౌట్ అవ్వవురా. రే కోతలొద్దురా. నీ వైఫ్ కొంచెం లావుగా ఉంటుందని వెనకాడుతున్నావు కదా, ఓడిపోతావని భయపడుతున్నావు కదా. సర్లేరా, వీడు ఓడిపోతాడని భయపడుతున్నాడు. రేయ్, ఏంట్రా భయపడేది? నేను దేనికి భయపడను. అయితే పార్టిసిపేట్ చేయి. సరేరా. ఏమండి, వద్దండి. ఎటు మీరు పెయిన్ అంటున్నారు కదా, ఎందుకు అనవసరంగా? అనవసరంగా ఏంటి? నేను పార్టిసిపేట్ చేయనంది నిన్ను మొయ్యలేక కాదు, నిన్ను మొయ్యటం ఇష్టం లేక. కానీ ఓడిపోవటం నాకు ఇష్టం ఉండదు. నేను డ్రాప్ అయ్యానంటే అందరూ నవ్వుతారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి, కాబట్టి పార్టిసిపేట్ చెయ్యాలి. నేను రెడీ. రెడీ? 1 2 3 స్టార్ట్. ఏంటండి ఆయాసపడుతున్నారు? కొంచెం వెయిట్ ఎక్కువనానా? చిచి, వెయిటా? దూది బస్తాలా ఉన్నావే. అయితే ఫాస్ట్ గా పదండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం గెలవాలి కదా. ఓయమ్మ. అరే చరణ్, ఏంట్రా దించేసావు? ఓడిపోయానని ఒప్పుకుంటున్నావా? నాకు ముందే తెలుసు వాడు ఇలా ఆగిపోతాడని. త్వరగా పదండి, మనం గెలవాలి. వెళ్తున్నా. ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావే? గెలవాలి కదండి, పదండి. పల్లవి గెలిచింది, చరణ్ గడు విన్ అయ్యాడు. రే, ఇదంతా కరెక్ట్ కాదురా. వైఫ్ని ఎత్తుకుని పరిగెత్తాలని చెప్పావు, ఇప్పుడేమో ఆ అమ్మాయి వీడిని ఎత్తుకుంది. ఎలా గెలిచినట్టు? ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేనేమో వీడు ఇలాంటి అమ్మాయిని ఏరి కోరి పెళ్లి చేసుకున్నాడు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అయ్యో, తప్పుగా అనుకోకండి. మీరు గ్రేట్ అని, మిమ్మల్ని మా లేడీస్ ఆదర్శంగా తీసుకోవాలని మా వైఫ్లకు చెప్తున్నాం. ఏమండి, పోటీలో గెలిచినందుకు మీరు హ్యాపీయా? దేనికి ఆనందపడమంటావే? నన్ను చూసి నవ్వుకుంటున్నందుకు ఆనందపడమంటావా? అందరి ముందు నువ్వు గొప్పదానివి అనిపించుకోవడం కోసం నన్ను వెధవం చేసినందుకు ఆనందపడాలంటావా? హ్యాపీ అంట, హ్యాపీ. అది కాదండి. మాట్లాడుకో. ఓకేరా, బాయ్. రేయ్ రేయ్, అది కాదురా గిఫ్ట్. ఇదేంటి ఈయన ఇలా తీసుకున్నారు? ఈయన గెలవాలనే కదా నేను చేసింది.